లెజెండరీ సింగర్ ఆశా భోన్స్లే ఆదివారం మరణించిన సంగతి తెలిసింది. శనివారం తీవ్ర అస్వస్థతకు గురైన ఆమెను కుటుంబ సభ్యులు ముంబైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ ఆదివారం ఆమె మరణించారు. సోమవారం ఆమె అంత్యక్రియలు జరిగాయి. అయితే ఆమె అస్వస్థతతో ఆసుపత్రిలో చేరగానే ఆశా భోన్స్లే మరణించారంటూ సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. కొన్ని న్యూస్ ఛానళ్లు కూడా ఆ తప్పుడు వార్తను ప్రసారం చేశాయి. పాకిస్తాన్కు చెందిన జియో న్యూస్ కూడా ఈ పుకార్లను ఆధారంగా చేసుకుని ఒక కథనాన్ని ప్రసారం చేసింది. ఆశా భోన్స్లే మరణ వార్తను కవర్ చేసే క్రమంలో ఆమె పాడిన సూపర్ హిట్ పాటలను ప్లే చేసింది. అలాగే భారతీయ సినిమాలకు సంబంధించిన వీడియో క్లిప్పింగ్లను కూడా ఛానల్లో ప్రసారం చేసింది. అయితే పాకిస్తాన్ మీడియా నిబంధనల ప్రకారం భారతీయ కంటెంట్ను ప్రసారం చేయడం నిషిద్ధం. తప్పుడు వార్తను ప్రసారం చేయడమే కాకుండా నిబంధనలకు విరుద్ధంగా భారతీయ వీడియోలను ప్రదర్శించడంపై పాకిస్తాన్ ఎలక్ట్రానిక్ మీడియా రెగ్యులేటరీ అథారిటీ పెమ్రా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సదరు న్యూస్ ఛానల్కు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. దీనిపై 7 రోజుల్లోగా లిఖితపూర్వక వివరణ ఇవ్వాలని జియో న్యూస్ యాజమాన్యాన్ని పెమ్రా ఆదేశించింది. ఒకవేళ నిర్ణీత సమయంలోగా సంతృప్తికరమైన సమాధానం ఇవ్వకుంటే ఛానల్పై భారీ జరిమానా లేదా లైసెన్స్ రద్దు వంటి కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ క్రమంలోనే పెమ్రా నోటీసులపై జియో న్యూస్ మేనేజింగ్ డైరెక్టర్ అజార్ అబ్బాస్ రియాక్ట్ అయ్యారు. భారతీయ పాటలను ప్రసారం చేయడాన్ని సమర్థించుకున్నారు. ఒక కళాకారుడి జీవితంపై వార్తలు రాసేటప్పుడు వారు సాధించిన విజయాలను గుర్తు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రముఖ కళాకారుల గురించి వార్తలు రాసేటప్పుడు వారి కృషిని పునర్పరిశీలించి కీర్తించడం ఎప్పటి నుంచో ఆనవాయితీగా వస్తుందన్నారు.